హలో ఎవరిబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ వీఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ. ఇవాళ మనం మాస్టర్ ఇంగ్లీష్, చాలా ఇంట్రెస్టింగ్ ఇది, మాస్టర్ ఇంగ్లీష్ వయా స్టోరీస్ ఆఫ్ ఫేమస్ పీపుల్, గొప్ప గొప్ప వాళ్ళు ఫేమస్ పీపుల్ త్రూ తెలుగు విత్ గ్రామర్ అనాలిసిస్తో మన ఇవాళ ఫేమస్ పర్సనాలిటీ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆ కథ పేరు నేను లైఫ్ ఈజ్ అ మిరకల్. లైఫ్ ఈజ్ అ మిరకల్. ఎందుకు మిరకల్ అనే వర్డ్ వాడాను? ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ ప్రపంచాన్ని గొప్పగా చూసేవాడు, డిఫరెంట్గా చూసేవాడు, చాలా ఒక ప్యూరిటీతో, ఒక వండర్తో చూసేవాడు. అందుకే వాడికి ఎప్పుడు లైఫ్ ఒక మిరకల్ లాగా, ఒక అద్భుతంలాగా కనపడింది. సో ఈ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. ఇటువంటి స్టోరీస్ మనం ఒక 100, 200, 300 చేస్తే ఫేమస్ పీపుల్ గురించి తెలుసుకుంటే ఇటు జనరల్ నాలెడ్జ్ వస్తుంది, మనుషుల గురించి తెలుస్తుంది. మనలో ఉన్న ఆల్బర్ట్ ఐన్స్టైన్, మనలో ఉన్న ఐసాక్ న్యూటన్, మనలో ఉన్న గాంధీ, మనలో ఉన్న జెఫర్సన్, మనలో ఉన్న గొప్పతనం, గొప్ప పవర్ మన రిలీజ్ అవుతుంది అని నాకు గట్టి నమ్మకం. సో లెట్ స్టార్ట్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ లైఫ్ ఈజ్ అ మిరకల్. ఇది ఆల్బర్ట్ ఐన్స్టైన్ కథ, షార్ట్ కథ. ఐన్స్టైన్ సెడ్ వన్స్. మన గ్రామర్ అనాలిసిస్ చేద్దాం. సే అనేది సెడ్ అయింది, పాస్ట్ కాబట్టి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ సెడ్ వన్స్, సమ్ పీపుల్ కొంతమంది, లివ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు కాబట్టి, యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ అ మిరకల్. అసలు ఏ మిరకల్ లేకుండా ఉన్నట్టు జీవిస్తారు. సమ్ పీపుల్ లివ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ ఏ మిరకల్. అండ్ కరెక్ట్ చేసింది, సమ్ లివ్ అంటే సమ్ పీపులే, సమ్ లివ్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మిరకల్. అక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందంటే స్టేట్ కాబట్టి, స్థితి కాబట్టి, యాక్షన్ వర్డ్ లేదు కాబట్టి అక్కడ ఈజ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, పెద్ద సెంటెన్స్ అయినా ఎంత కంప్లీట్గా మనకి అండర్స్టాండింగ్తో పాటు ఫీలింగ్ కూడా వచ్చేసింది. చూడండి, సమ్ పీపుల్ లివ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ ఎ మిరకల్, ఏది మిరకల్ లేనట్టు. అండ్ సమ్ లివ్ యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిరకల్, ప్రతిదీ ఒక మిరకల్ ఉన్నట్టు జీవిస్తారు. ఎంత అద్భుతమైన లైన్ అది. ఐన్స్టైన్ లివ్డ్ హిజ్ హోల్ లైఫ్. లివ్డ్ అయింది పాస్ట్ కాబట్టి, హిజ్ హోల్ లైఫ్, మొత్తం లైఫ్, సీయింగ్ ఎవ్రీథింగ్, చూస్తూ అని ఒక మీనింగ్ వస్తుంది అక్కడ. సీయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఏ మిరకల్. హిజ్ ఐజ్ అండ్ మైండ్, హిజ్ హార్ట్ అండ్ సోల్, పెద్ద సబ్జెక్ట్ ఇది. తన ఒక కళ్ళు, మైండ్, హార్ట్, సోల్, మనసు. సీ ఏమైంది అక్కడ పాస్ట్లో సా అయింది. హిజ్ ఐజ్ అండ్ మైండ్, హిజ్ హార్ట్ అండ్ సోల్ సా ద బ్యూటీ అండ్ వండ్రస్ వరల్డ్ ఆఫ్ అవర్స్. అక్కడ జాగ్రత్తగా చూడండి, వండ్రస్ వరల్డ్, వండర్తో కూడున్న వరల్డ్ ఆఫ్ అవర్స్. హీ సా ద వరల్డ్, సా అయింది అక్కడ. హీ సా ద వరల్డ్ ఎక్స్క్లూజివ్లీ లైక్ దాట్. అలాగే చూసాడు. ఎక్స్క్లూజివ్ అంటే ఇంకేమీ లేకుండా ఎక్స్క్లూజివ్లీ లైక్ దట్. దిస్ మేడ్ హిమ్ ప్రోబ్. కొత్త వర్డ్ వచ్చింది, PROBE. ప్రోబ్ అంటే డీప్గా ఒకదాన్ని పరిశీలించటం. దిస్ మేడ్ హిమ్ ప్రోబ్ ద డీపెస్ట్ సీక్రెట్స్. డీప్ సీక్రెట్స్ కూడా కాదు, డీపెస్ట్ సీక్రెట్స్ అంటే అంత లోతుగా వెళ్ళటం. డీపెస్ట్ సీక్రెట్స్ కంటైన్డ్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. ఫిజిక్స్ కాబట్టి అనే సబ్జెక్ట్. దిస్ ఆల్సో మేడ్ హిమ్ సమ్వాట్, కొంత, డిటాచ్డ్ అండ్ డిస్టెంట్. చూడండి, జాగ్రత్తగా చదవాలి, అది టఫ్ కానే కాదు. వర్డ్ బై వర్డ్ నెమ్మదిగా ఆస్వాదిస్తూ, దాన్ని డైజెస్ట్ చేస్తూ, దాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే మన మైండ్లో ఒక రీడింగ్ పవర్ వస్తుంది, ఒక ప్లెజర్ వస్తుంది. దిస్ ఆల్సో మేడ్ హిమ్ కొంత, సమ్వాట్ డిటాచ్డ్ అండ్ డిస్టెంట్. డిటాచ్డ్ అంటే కొంచెం దూరంగా ఉన్నాడు మనుషులకి, అండ్ డిస్టెంట్, తన మైండ్, తన ప్రపంచం తను ఉన్నాడు. ఫ్రమ్ ఏ వరల్డ్ దట్ డిడ్ నాట్ షేర్ హిస్ ఫీలింగ్స్. వరల్డ్లో అంత ఫీల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దిస్ ఆల్సో మేడ్ హిమ్, మళ్ళీ చెబుతున్నాను, దిస్ ఆల్సో మేడ్ హిమ్ సమ్వాట్ డిటాచ్డ్ అండ్ డిస్టెంట్ ఫ్రమ్ ఏ వరల్డ్
దాట్ లింక్ అయింది. డిడ్ నాట్ షేర్ హిస్ ఫీలింగ్స్. ఆ వర్డ్ తన ఫీలింగ్స్, హిస్ ఫీలింగ్స్ని షేర్ చేయలేదు. ఆల్ హిజ్ లైఫ్ దిస్ చైల్డ్ లైక్ సెన్స్ ఆఫ్ వండర్. ఈ చైల్డ్ లైక్ చిన్న పిల్లాడులో ఉన్న చిన్నపిల్లలకి అద్భుతమైన వండర్ ఉంటుంది. వాళ్ళు బయట చెప్పలేరు, కానీ పిల్లలు చిన్నప్పుడు, మనకు కూడా చిన్నప్పుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా, చాలా వండర్గా, చాలా ఉత్సాహంగా చూస్తాం. ఆల్ హిజ్ లైఫ్ దిస్ చైల్డ్ లైక్ సెన్స్ ఆఫ్ వండర్ వాజ్ హిజ్ వాడిది. అండ్ లింకింగ్ వర్డ్ టిల్ ది ఎండ్ వరకు ద గ్రేటెస్ట్ జీనియస్ ఆఫ్ సైన్స్ వాజ్ యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే, వెరీ సింపుల్ అండ్ హంబుల్ మ్యాన్. మామూలు మనిషిగానే జీవించాడు. హంబుల్ అంటే మామూలుగా, ఏవి గొప్పలో నేను గొప్పవాడిని, ఏది ఆ ఫీలింగ్ కాకుండా హాయిగా మామూలుగా. ఐన్స్టైన్ వాజ్ బోర్న్ in 1879 on the 14th of March to Hermann Einstein and Pauline Koch. Was born అనకూడదు, ఐన్స్టైన్ బోర్న్ అనకూడదు, was born on the 14th of March 1879 to Hermann Einstein and Pauline Koch, వాళ్ళ పేరెంట్స్. He was slow in his speaking and even in thinking and was not a brilliant student. చిన్నప్పుడు అసలు వాడు ఏం పనికిరాడని చెప్పారు. లుక్ అద్భుతం చూడండి. హీ వాజ్ స్లో అంటే వాడి మైండ్ ఎక్కడో ఉంది. హీ వాజ్ స్లో ఇన్ హిజ్ స్పీకింగ్, వాడి మాటల్లో హిజ్ స్పీకింగ్, ఇంగ్ అన్న ఒక వర్డ్ వచ్చింది, అలా వాడచ్చు. అండ్ ఈవెన్ ఇన్ థింకింగ్లో కూడా మన గ్రామర్లు చూసాం, జెరెంట్స్ని చూసాం. అండ్ వాజ్ నాట్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్, అతను బ్రిలియంట్ స్టూడెంట్ కాదు. చాలా గొప్ప పాయింట్ ఇది. ఎందుకంటే మన అందరిలో ఒక ఐన్స్టైన్ ఉంటాడు. ఆ ఐన్స్టైన్కి ఛాన్స్ ఇవ్వాలి మనం. ఎందుకంటే మనందరిలో ఒక వండర్ ఫీలింగ్ ఎక్కడో దాగుంటుంది. బట్ కానీ హీ వాజ్ ఓపెన్, మనస్సు, మైండ్ ఓపెన్ టు ద వండర్ ఆఫ్ ద వరల్డ్. హీ హ్యాడ్ క్లియర్, ప్రొఫౌండ్లీ డీప్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వర్డ్ వచ్చింది ప్రొఫౌండ్లీ, PROFOUNDLY. వొకాబులరీ నేర్చుకోవచ్చు, చాలా మంచిది లైఫ్కి, ఎగ్జామ్స్కి. హీ హ్యాడ్ క్లియర్గా ఉంది, అసలు ఏ దానిలో మబ్బు లేదు, అసలు క్లియర్గా. హీ హ్యాడ్ క్లియర్, ప్రొఫౌండ్లీ డీప్ అండ్ ప్యూర్ ఐజ్. డీప్ ఐజ్ అనమాట, వాళ్ళ కళ్ళు ఎలా ఉండేది, డీప్గా చూసేది, కనపడేది, ఆ దర్శనం అంటారు కదా. అండ్ ప్యూర్ ఐజ్, దట్ లింకింగ్ వర్డ్ కుడ్ సీ. అప్పుడు కాబట్టి కుడ్ అయింది, సీ. అండ్ ఫీల్ డీప్లీ అబౌట్ థింగ్స్. వెన్ హీ వాజ్ యంగ్, చిన్నప్పుడు, సీ అయింది అ కాంపస్ నీడిల్. అండ్ హీ వాజ్ స్ట్రక్ విత్ వండర్. కాంపస్ నీడిల్, చిన్న నీడిల్ ఉంటుంది, మనం ఎలా తిప్పినా నార్త్ సౌత్కే చూపిస్తుంది. మన దాన్ని షిప్స్లో వాడతాం, మన డైరెక్షన్ తెలుసుకుంటానికి, ఎక్కడ నార్త్, ఎటు సౌత్ ఉంది, ఎటు నార్త్ ఉంది, ఆ కాంపస్ నీడిల్తో మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ నీడిల్ ఎప్పుడు అర్త్ పెద్ద మ్యాగ్నెట్ కాబట్టి ఆ నార్త్ సౌత్కి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మన అందరూ చూస్తాం దాన్ని, కానీ తను ఎలా చూసాడు చూడండి. వెన్ హీ వాజ్ యంగ్ హీ సా అ కాంపస్ నీడిల్ అండ్ హీ వాజ్ స్ట్రక్. ఎందుకు హీ స్ట్రక్ అలా, తన స్ట్రైక్ చేయలా, తనేది అది ఒక తగిలింది, వాడికి అంటారు కదా, తగిలింది, వాడి మైండ్కి తగిలింది, మనసుకి అత్తుకుంది. హీ వాజ్ స్ట్రక్ అనే వర్డ్ విత్ వండర్. హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ హోల్ అర్త్ ఈజ్ అ మ్యాగ్నెట్. గుండె ఆగింది అంటారు కదా, గుండె ఆగింది వాడికి నిజంగా. హౌ ఈజ్ ఇట్ దట్ దిస్ హోల్, ఇంత పెద్ద అర్థం మ్యాగ్నెట్ అలా అనే ఒక డీప్గా వాడికి ఒక ఇంప్రెషన్ పడింది. హౌ ఇజ్ ఇట్ దట్ దిస్ హోల్ అర్త్ ఈజ్ అ మ్యాగ్నెట్ అండ్ ఎఫెక్ట్స్ ద నీడిల్. ఆ నీడిల్ని అర్త్ ఎఫెక్ట్ చేయటం ఏంటి అనే ఒక వండర్ ఫీల్. నాకు కూడా ఒక అద్భుతం అనిపిస్తుంది ఫిజిక్స్లో కొన్ని కాన్సెప్ట్స్. అ డీప్ ఇంప్రెషన్ వాజ్ మేడ్. తను ఇంప్రెస్ అవబడ్డాడు కాబట్టి అది ప్యాసివ్ వాయిస్గా వచ్చింది. అ డీప్ ఇంప్రెషన్ వాజ్ మేడ్ ఇన్ హిజ్ మైండ్. నేను అన్ని టర్నింగ్ పాయింట్స్ చెప్తాను వాళ్ళ లైఫ్లో. అనదర్ ఈవెంట్ హ్యాపెండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 12. హీ ఫౌండ్ ఏ జామెట్రీ బుక్. ఫౌండ్ వాడు దొరికింది. అండ్ హీ వాజ్ మళ్ళీ స్ట్రక్ అయ్యాడు బై ద మ్యాథమెటికల్ బ్యూటీ అండ్ లాజిక్. మ్యాథ్స్లో గొప్ప బ్యూటీ ఉంటుంది,
మ్యూజిక్లో ఉన్న బ్యూటీ మ్యాథ్స్లో ఉంటుంది. అక్కడ ఆ ప్యాటర్న్ ఉంటుంది. బై ద ముగ్గులాగా, పెద్ద ముగ్గులాగా, బై ద మ్యాథమెటికల్ బ్యూటీ అండ్ లాజిక్ ఆఫ్ ద థియోరమ్స్ ఇన్ ఇట్. రెడ్ అవుతుంది మాటలో. హీ రెడ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ అండ్ డెవలప్డ్ అ డీప్ ఫీలింగ్ ఫర్ మ్యాథమెటిక్స్. లేటర్ ఆఫ్టర్ 3 years ఒక మెడికల్ స్టూడెంట్ వాడు చాలా లక్కీ, యంగ్ టీచర్ దొరికాడు వాడికి. అ విజిటర్ టు హిజ్ హౌస్. చూడండి, కామ పెట్టాను కాబట్టి హాయిగా మనం చదువుకోవచ్చు. ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు ఎ హోల్ రేంజ్ ఆఫ్ టాపిక్స్. ఎగ్జాంపుల్ ఫిలాసఫీ, ఎలక్ట్రిసిటీ అండ్ లైట్, ఇంకా చాలా. హీ బికేమ్ వెల్ వర్స్డ్ అనేది ఒక మంచి పదం. వెల్ వర్స్డ్ అంటే డెప్త్లో మనకు ఏదైనా తెలుసుకోవటం. హీ బికేమ్ అయింది వెల్ వర్స్డ్ విత్ మ్యాక్స్వెల్స్ థియరీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మన సెల్ ఫోన్ వేవ్స్, టీవీ వేవ్స్, మైక్రోవేవ్ వేవ్స్, ఎక్స్రేస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అండ్ హిస్ ప్రూఫ్, హిజ్ అంటే మ్యాక్స్వెల్ది, లైట్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్. లైట్ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇక్కడ చూడండి, ఐన్స్టైన్ వాజ్ హుక్డ్ అంటే పట్టేసింది వాడిని, ఫిజిక్స్ వాడిని మైండ్కి పట్టేసింది. ఐన్స్టైన్ హుక్డ్ కాదు, వాజ్ హుక్డ్ డీప్ విత్ లోపల, విత్ ఆల్ దీస్ వండరస్ అండ్ ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్స్. హీ ఫెల్ట్ ఆల్ వాజ్ నాట్ నోన్ టు మ్యాన్. వాడికి ఏదో ఫీలింగ్ వచ్చింది, అంతా తెలియదు మ్యాన్కి. ఇంకా దేర్ వాజ్ గ్రేట్ మిస్టరీ స్టిల్ అంటే ఇంకా. లేటర్ తర్వాత హీ గాట్ ఎ జాబ్, అది పాస్ అవుట్, మరి కాలేజ్ అయిపోయిన తర్వాత హీ గాట్ ఎ జాబ్ అట్ ద పేటెంట్ ఆఫీస్ అంటే అక్కడ ఇన్వెన్షన్స్ గురించి వాళ్ళు రాసుకుంటారు. అండ్ మ్యారీడ్ మిలెవా మెరిక్. చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం. ఇట్ వాస్ దెన్ ఇన్ 1905. గొప్ప ఇయర్, ఎందుకంటే దాన్ని కాల్డ్ ద మిరకల్ ఇయర్ అంటారు దాన్ని. నిజంగా దట్ లింకింగ్ వర్డ్, ఐన్స్టైన్ మేడ్ హెడ్వే ముందుకెళ్ళాడు విత్ హిస్ థియరీస్ ఆఫ్ రిలేటివిటీ. ఫ్యాసినేట్ అయిపోవటం, మళ్ళీ అలా ఆగిపోవటం, మన మైండ్ హార్ట్ ఆగిపోవటం, ఫ్యాసినేటెడ్ హిమ్. హీ ఆల్వేస్ వండర్డ్, ఎప్పుడు వండర్ అయ్యేవాడు, ఎప్పుడు అనుకునేవాడు ఏంటిది, వాట్ వుడ్ హ్యాపెన్, జాగ్రత్తగా వినండి, ఇఫ్ వీ గో క్లోజ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్. చాలా హై స్పీడ్, లక్షల కిలోమీటర్లు ఒక్క సెకండ్లో వెళ్ళిపోతుంది. అంత స్పీడ్ ఆఫ్ లైట్లో మన ట్రావెల్ అవుతే ఏమవుతుంది? ఫెల్ట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్, టైమే యాబ్సల్యూట్ కాదు, వాజ్ నాట్ యాబ్సల్యూట్ బట్ రిలేటివ్. అంటే ఏంటి? వై? బికాస్ టైమ్ ఇట్ సెల్ఫ్ వాజ్ మెజర్డ్. టైం ఊరికే టైం అలా ఉండదు. టైం తెలవాలన్నా టైంని మెజర్ చేయాలి కదా, బై సమ్ మోషన్. టైం ఎలా మెజర్ చేస్తాం? ఏదో ఒకటి మూవ్. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ క్లాక్ ఉంటుంది, అలా టక్ 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 మూవ్ అవుతుంటుంది. ఆ మూమెంట్ని చూస్తేనే కదా మనకి టైం తెలుస్తుంది. అండ్ ఎవ్రీ మోషన్ వాజ్ ఫైనైట్. ప్రతి మోషన్కి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే లైట్ కూడా అబ్సల్యూట్ కాదు, రిలేటివ్ కాబట్టి అది ఒక టైం తీసుకుంటుంది. లైట్ ట్రావెల్ అవటానికి కూడా టైం తీసుకుంటుంది. అంటే నేను క్లాక్ని చూస్తూ ఉంటే క్లాక్ మూవ్ అవుతుంది, ఆ క్లాక్ చూడటానికి కూడా నా టైం మారిపోతుంది. అది చూసే ప్రాసెస్లో, మెజర్ చేసే ప్రాసెస్లోనే మన టైం మారిపోతుంది. ఇఫ్ వి గో ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్, అవర్ మెజర్మెంట్ ఆఫ్ టైమ్ వైల్ ఇన్ మోషన్, వైల్ అంటే మోషన్లో ఉన్నప్పుడు, అట్ దట్ హై స్పీడ్ వుడ్ బీ డిఫరెంట్ ఫ్రమ్ ఎ మ్యాన్, ఇంకో మనిషితో కంపేర్ చేస్తూ, హూ వాజ్ ఎట్ రెస్ట్ అండ్ మెజర్డ్ దట్ సేమ్ టైం. నేను కూర్చుని ఉన్నాను, క్లాక్ మూమెంట్ చూస్తున్నాను, నేను దగ్గర ఉన్నాను, మూవ్ అవ్వట్లేదు. నాకు ఒక టైం ఉంటుంది. ఇంకో మనిషి మూవ్ అయ్యేటప్పుడు లైట్ టైం తీసుకుంటుంది కాబట్టి చూడండి, అది అర్థం అయితే సింపుల్గానే ఉంది, కానీ ఎంత మేధస్సు, ఎంత వండర్ కావాలి అది కనిపెట్టడానికి. దిస్ లెడ్ హిమ్ టు ఫార్ములేట్ wondrous theories of relativity that were later confirmed by experiments. ఇప్పుడు కూడా ఐన్స్టైన్ కన్ఫర్మ్ చేస్తూ పోతున్నారు. ఫర్ ఇయర్స్ హీ పాండర్డ్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. ఒట్టి రిలేటివిటీయే కాదు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రిలేటివిటీ, జనరల్ రిలేటివిటీ, బ్రౌనియన్ మోషన్, చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ మన ఫిజిక్స్లో కవర్ చేద్దాం. ఫర్ ఇయర్స్ హీ పాండర్డ్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. ఇంటర్మీడియట్లో ఉంటుంది ఇవన్నీ. For years he pondered on these subjects and formulated many theories
on the photoelectric effect, relativity and special relativity and general relativity, and Brownian motion. ఇంకా చాలా. హిస్ థింకింగ్ బియాండ్, హిస్ థింకింగ్, వాడు థింకింగ్ అనేది అని కూడా వాడచ్చు, థింకింగ్ బియాండ్ వాట్ అదర్స్ థాట్, కామా హిస్ సెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్. ఏది? మైండ్తో అడ్వెంచర్, రూటెడ్ ఇన్ వండర్. వండర్లో రూట్ అయి ఉన్నది. వండర్లో అక్కడ రూట్, దాని రూట్ ఎక్కడ? వండర్లో. అండ్ డీప్ ఫీలింగ్. అండ్ హిజ్ లవ్ ఫర్ మ్యాథ్ ఫౌండ్ ఇట్స్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ వచ్చినాయి. బికేమ్ అయింది ఇక్కడ. హీ బికేమ్ ఎ ఫేవరెట్ ఆఫ్ మెనీ సైన్స్. పెద్ద ఫేమస్ అయిపోయారు ఆయన అప్పుడు. హూ రియలైజ్డ్ దట్ హియర్ వాజ్ ఎ జీనియస్. ఇది జీనియస్. జీనియస్ అనేది ఆకాశంలో ఉన్నది కాదు, మనలో కూడా ఒక జీనియస్ ఉంటుంది. దట్ హియర్ వాజ్ ఎ జీనియస్ అండ్ హిజ్ వర్క్ was accepted, accept avbadindi kabatti was accept, and he got the Nobel Prize for his paper on the photoelectric effect. అది మీరు ఇంటర్మీడియట్ సిలబస్లో మనం కవర్ చేద్దాం. హీ ట్రావెల్డ్ వైడ్లీ, చాలా ట్రావెల్ చేశాడు. అండ్ వేరెవర్ హీ వెంట్, ఎక్కడెళ్ళినా, ఎక్కడెళ్ళినా, హీ గో కాదు, హీ వెంట్, పీపుల్ వేర్ స్ట్రక్ బై దిస్ మ్యాన్. స్ట్రైక్ అయ్యారు. హూ వాజ్ అట్ వన్స్ ఎ జాయింట్, చాలా జాయింట్ మనిషి, పెద్ద మనిషి, ఆఫ్ ఎ థింకర్ అండ్ ద సింప్లెస్ట్ మ్యాన్ యూ కుడ్ మీట్. నిజంగా ఐన్స్టైన్ గురించి చెప్పేవారు, చాలా సింపుల్ పర్సన్. వాడికి ఈ వరల్డ్ కనపడుతుంది అంతే. బట్ అట్ దిస్ టైమ్ హిజ్ మ్యారేజ్ ఫెల్ అపార్ట్. వాళ్ళకి కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి. అండ్ హీ మ్యారీడ్ అగైన్. హిజ్ సెకండ్ వైఫ్ వాజ్ ఎల్సా లవెంథల్. He had reached the pinnacle at an early age, but the wondering eyes, wonder అవుతున్న ఐస్ని ఇంగ్ వాడొచ్చు అక్కడ, వండరింగ్ ఐస్ అండ్ మైండ్ kept on looking at the world. చూస్తూ ఉన్నాడు లైఫ్ ఎండ్ వరకు. అండ్ చాలా నిజంగా చెప్పాలంటే తర్వాత వాడికి మిగతా అందరు సైంటిస్ట్తో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. అంత తొందరగా మనం కన్క్లూడ్ చేయకూడదు, నెమ్మదిగా చూడాలి వరల్డ్ని అని ఎండ్ వరకు ఆయన గట్టి నమ్మకం. అండ్ హీ కెప్ట్ ఫీలింగ్, ఎప్పుడు ఆయనకు ఒక ఫీలింగ్ ఉంది లోపల, ఇప్పుడు కూడా అది కంప్లీట్ అవ్వాల, దట్ ద హోల్ వరల్డ్ కుడ్ బీ అండర్స్టూడ్ ఇన్ ఒక్క హోల్ థియరీతో, యూనిఫైడ్ థియరీతో మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చని ఆయనకి ఒక ఫీలింగ్. హీ డిడ్ నాట్ సక్సీడ్ అవ్వలేదు అట్ ఇట్. బట్ కానీ ద క్వెస్ట్ నెవర్ ఎండెడ్. ఆ క్వెస్ట్ అంటే QUEST, క్వెస్ట్ అంటే సర్చింగ్, ఒక నిజాని కోసం పోరాడే కళ్ళు, మనస్సు, మైండ్, క్వెస్ట్ అంటారు. మంచి వర్డ్ అది, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వర్డ్ అది. ఫైనలీ అట్ ద ఏజ్ ఆఫ్ 77 హీ పాస్డ్ అవే డ్యూ టు ఎన్ ఇల్నెస్. హిజ్ ఇస్ అ లైఫ్ ఆఫ్ థాట్. ఆ మైండ్, ఆ థింకింగ్, అటెంటివ్ థింకింగ్, బర్నింగ్, రగులుతున్న జ్వాల అంటారు కదా, దట్ కెనాట్ స్టాప్. ఆగలేదు. అండ్ లివ్డ్, ఒకే దానికి వాడు జీవించాడు, ఫర్ ద జాయ్ ఆఫ్ సీయింగ్ థింగ్స్. ఆ వండర్ చాలా ఆయనకి. నాట్ లివింగ్ బ్లైండ్లీ బట్ విత్ ఐజ్ ఓపెన్. మూడు కన్ననే అంటారు కదా మన ఇండియన్ ఫిలాసఫీలో. బట్ విత్ ఐజ్ ఓపెన్ అండ్ క్వశ్చనింగ్ బ్రేవ్లీ. ఎవరైతే క్వశ్చన్ చేయరో అది కూడా క్వశ్చన్ చేశాడు. వాట్ అదర్స్ జస్ట్ యాక్సెప్టెడ్. మనం చదువుతాం, ఊరికే యాక్సెప్ట్ చేసేస్తాం. క్వశ్చన్ చేయాలి. వాట్ అదర్స్ జస్ట్ యాక్సెప్టెడ్ వితౌట్ డీపర్ థింకింగ్. ఇది నేను రాస్తానేది చాలా నాకు మై ఫేవరెట్ సైంటిస్ట్. ప్రతి సైంటిస్ట్లో ఒక అద్భుతం ఉంటుంది, ప్రతి గొప్ప మనిషిలో ఒక అద్భుతం ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు కూడా, హిట్లర్ లాంటి వాళ్ళు. సో అందరి గురించి మనం తెలుసుకోవటం చాలా మంచిది. హిజ్ ఇస్ అ లైఫ్ ఆఫ్ థాట్ బర్నింగ్ దట్ కెనాట్ స్టాప్ అండ్ లివ్డ్ ఫర్ ద జాయ్ ఆఫ్ సీయింగ్ థింగ్స్, నాట్ లివింగ్ బ్లైండ్లీ బట్ విత్ ఐజ్ ఓపెన్ అండ్ క్వశ్చనింగ్ బ్రేవ్లీ వాట్ అదర్స్ జస్ట్ యాక్సెప్టెడ్ వితౌట్ డీపర్ థింకింగ్. చూడండి, మళ్ళీ చదివితే మీరు ఈ వీడియో మీరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు చేస్తే నేను గ్యారంటీ ఇస్తాను మీకు, కాబట్టి బెట్ట కడతా, మీరు ఇంగ్లీష్లో అద్భుతం అయిపోతారు. ఇటు ఇంగ్లీష్లో అద్భుతం అయితే ప్రపంచం మీకు ఐన్స్టైన్ లాగా మీ కళ్ళు ఓపెన్ అయిపోతాయి. ఇంగ్లీష్ అని కాదు, అక్కడ బుక్స్ ఓపెన్ అయిపోతాయి. ఏ బుక్ అని మీరు చదివేయచ్చు. బుక్ ఓపెన్ అవుతే ప్రపంచం ఓపెన్ అయిపోతుంది. మనకు కూడా ఐన్స్టైన్ లాగా కొంతవరకైనా మన ఐన్స్టైన్ లాగా కళ్ళు ఓపెన్ చేసి గొప్ప వర్క్ చేయాలి. ఆయన మమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి, కానీ ఆయన ఎక్కడో ఆకాశంలో పెట్టకూడదు. మనం ఆకాశంలో రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నరేంద్ర కుమార్ అండ్ వీ ఆర్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ.